అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. వేద్యో వైద్యః సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. ఓం వేద్యాయ నమః. అందరికీ తెలుసుకొనుటకు శక్యమైనవాడు అనగా సుఖముగా అందరిచే తెలుసుకొనదగినవాడు. ఓం వైద్యాయ నమః. ఇట్లు తనను గుర్తించిన భక్తుల యొక్క సంసార రోగమును అణచునట్టి విద్యను నేర్చినవాడు మరియు ఎరిగినవాడు కనుక పరమాత్మ వైద్యః అనబడుచున్నాడు. ఓం సదాయోగినే నమః. ఇట్లు భవరోగ పీడితులను తాను నిరంతరము జాగరూకుడై కాపాడును కనుక సదాయోగి అనబడుచున్నాడు. యోగము అనగా ఉపాయము. ఓం వీరఘ్నే నమః. తన తత్వము నెరిగిన ఆస్తికులకు భక్తులను దుర్వాదములతో హింసించు నాస్తిక వీరులను నశింపజేయువాడు. ఓం మాధవాయ నమః. తనను గురించిన పరవిద్యను బోధించినవాడు కనుక మాధవః. ఈ మాధవ శబ్దము 4 రకములుగా మనము వివరించుకొనవచ్చును. మా అనగా శ్రీహరిని ఉపాసించుటకు సాధనమైన బ్రహ్మ విద్య, దానిని బోధించినవాడు ధవుడు అనగా స్వామి. రెండవది మౌనమును బట్టి ధ్యానమును బట్టి రెండింటికి గోచరమైనవాడు కనుక మాధవః అనబడుచున్నాడు. మూడవది మా అను పదము లక్ష్మీనామకమైనట్లే మంత్ర విద్యను కూడా బోధించును. పరమాత్మ తనను తెలుసుకొనుటకు ఉపాసన సాధనమైన అష్టాక్షరి మొదలగు ప్రధాన మంత్రములను లోకమునకు ఉపదేశించిన ప్రథమాచార్యుడు కనుక వాటిచే ప్రతిపాదింపబడిన వాడు కూడా తానే గనుక మాధవః అనబడుచున్నాడు. 4వ అర్థము ఒక్కొక్క అక్షరమునకు అర్థమును చెప్పి నిర్వచించు పద్ధతిలో మా అనగా మౌనము, ధ అనగా ధ్యానము, వ అనగా ఆ 2 ఉపాయములకు గోచరమైన వాడు అను మహాభారత నిర్వచనము. ఓం మధవే నమః. ఇట్లు ఉపాసనమును నేర్చిన వారికి తేనె వలె రుచించువాడు. ఓం అతీంద్రియాయ నమః. జ్ఞానేంద్రియములకు అతీతుడు అనగా జ్ఞాన సాధనములు అనబడు ఇంద్రియములచే ఎవరికిని గ్రహించుటకు సాధ్యము కాని స్వరూపము కలవాడు. ఓం మహామాయాయ నమః. తెరవంటి మాయచే కప్పబడినవాడు ఎట్లనగా ఆయన గొప్ప మాయ కలవాడు. ఈ మాయ చాలా గొప్పది. అడ్డుతెరల వలె ప్రపన్నులు కానట్టి సమస్త జనులకు ఈ మోహమును కలిగించినది. త్రిగుణాత్మకమగు మాయ చేత ప్రకృతిలోని వ్యక్తులు ఎంతటి వారైనను భగవత్ స్వరూపమును తెలుసుకొనజాలరు అని దీని అర్థము. ఓం మహోత్సాహాయ నమః. కర్తవ్యమనుడు గొప్ప ఐశ్వర్యము కలవాడు. సృష్టి ఆది వ్యాపారములలో తన అధికారమును ఉత్సాహ గుణమును చూపువాడు ఈ పరమాత్మ. ఈ నామము ఐశ్వర్య గుణమును బోధించును. ఐశ్వర్యమనగా నియమశక్తి. అప్రతిహతముగా సృష్టి ఆది కార్యములను నిర్వహించగల ఉత్సాహమే ఈ ఐశ్వర్యము. ఓం మహాబలాయ నమః.
ఎవరి సహాయము లేకుండా నిర్వహించగల ప్రభావము కలిగి ఉండుటను బలము అందురు. అట్టి బలము పరిపూర్ణముగా కలవాడు. జై శ్రీమన్నారాయణ.